హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెకొంటెలుగు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనకు ఈ వీక్లో అయితే మనకు కొత్తగా లాంచ్ అయిన ప్రొడక్ట్స్ అండ్ మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన ఇన్నోవేషన్స్ అండ్ కొత్తగా వచ్చినాయి అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మనం డైరెక్ట్గా కూడా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఇన్నోవేషన్ వచ్చేసరికి మనకు ఒప్పో ఏదైతే ఉందో, సో ఒప్పో వచ్చేసరికి మనకు స్లైడ్ మెకానిజం ఫోన్ అయితే వీళ్ళైతే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. సో జస్ట్ ప్రోటోటైప్కి అయితే వీళ్ళైతే తీసుకొని వచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకు చూడడానికి 3 folds ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి ఫ్లిప్ టైప్ ఉంటుంది. మనకి జస్ట్ నార్మల్ అబౌట్ 4 అయినా చెప్పుకోవచ్చు. దీనిలో ఏమంతా అయితే లేదు, బట్ కొత్తగా వీళ్ళైతే పేటెంట్ అయితే ఫైట్ అయితే చేశారు. అండ్ ఇది వచ్చేసరికి ఎస్ పిన్ సపోర్ట్తో కూడా వస్తుందంటే ఈ పేటెంట్ ద్వారా ఈ లీక్ అయిన ఇమేజెస్ ద్వారా మనకైతే తెలుస్తున్నాయి. మనం వెయిట్ చేసి చూడాలి పేటెంట్ కింద వదిలేస్తారా లేకుంటే తీసుకొస్తారనేది. సో ఇది నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా 90% తీసుకొచ్చే అవకాశాలే ఉన్నాయి. బట్ ఎప్పుడు తీసుకొస్తారనేది సస్పెన్స్. నాకు తెలిసినంత వరకు అయితే 2021 4th quarterలో తీసుకొస్తారా అనేది నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో మనం వెయిట్ చేసి ఇన్నోవేషన్ చూసుకున్నట్టయితే మనకు రియల్మీ నుంచి. సో రియల్మీ వచ్చేసరికి మనకు ఒక ఎంఐ బన్నీ ఏదైతే ఉందో, సో మనకు బన్నీ క్యారెక్టర్ యానిమేషన్ క్యారెక్టర్ వచ్చేసరికి సో మనకు వాళ్ళు తీసుకొస్తే మేము తీసుకొస్తే తప్పైంది, వాళ్ళు తీసుకురాగలేదు మేము తీసుకొస్తే తప్పైంది అన్నట్టుగా వీళ్ళదైతే ఉంది కథ అయితే. సో వీళ్ళు వచ్చేసరికి మనకు రియల్మీ మ్యావ్ అని చెప్పేసి ఒక యానిమేటర్ క్యారెక్టర్ని అయితే వీళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో ఇది చూడడానికి మనకు క్యాట్ లాగా ఉంది అండ్ ఎల్లో కలర్లో అండ్ దీనికి వచ్చేసరికి కళ్ళకి వచ్చేసరికి విఆర్ ఉంది. సో దీన్ని మనకు ఆల్మోస్ట్ పోస్టర్ అనేది టీచ్ చేయగానే అందరు ఏమనుకున్నారు, సో విఆర్ అనేది తీసుకొస్తారు అసలు లేకుంటే ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ అనేది తీసుకొస్తారని అందరు అనుకున్నారు. బట్ అందరి ఆశలను అయితే నిరాశపరిచి వీళ్ళు జస్ట్ చెప్పింది ఏంటంటే ఇది ఒక జస్ట్ యానిమేటెడ్ క్యారెక్టర్. మేము వచ్చేసరికి ఒక యానిమేటర్ని అయితే మేమైతే హైర్ అయితే చేసుకున్నాం. సో అతను ఒక బెస్ట్ యానిమేటర్ అని చెప్పవచ్చు. సో ఆ యానిమేటర్ని అయితే మేమైతే హైర్ అయితే చేసుకున్నాం. సో అతనికి గుర్తుగా మేము వచ్చేసరికి ఈ క్యారెక్టర్ని అయితే మేమైతే టీజ్ అయితే చేసామని అయితే వీళ్ళైతే చెప్పారు. సో ఈ క్యారెక్టర్ యానిమేటెడ్ క్యారెక్టర్ని తయారు చేసింది కూడా మనకైతే అతనే అయితే వీళ్ళైతే చెప్పారు. సో చూడాలి. సో వాళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చారు. సో వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే అతని గుర్తుగానే అయితే వీళ్ళైతే ఈ యానిమేటెడ్ క్యారెక్టర్ని అయితే పెట్టినట్టుగా మనకైతే చూస్తున్నాం. సో ఇప్పటి నుంచి మనకు కూడా మీ అనేది యానిమేటెడ్ క్యారెక్టర్ ఉందని అయితే మనం అయితే గుర్తుంచుకోవాలి. వచ్చేసరికి మనకి సామ్సంగ్ వచ్చేసరికి మనకు సౌత్ కొరియాలో వీళ్ళు 110 inch మైక్రో ఎల్ఈడి డిస్ప్లే టీవీని అయితే వీళ్ళైతే లాంచ్ అయితే చేశారు. సో మనకు ఫస్ట్ టీవీ ఇది మైక్రో ఎల్ఈడి డిస్ప్లేస్తో రావడం. సో అందుకోసమే నేను ఈ వీడియోలో అయితే కవర్ అయితే చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి మనకు ఎక్కువ వచ్చేసరికి షాపింగ్ మాల్స్లో అండ్ మనకు వచ్చేసరికి రైల్వే స్టేషన్స్లో అండ్ వీళ్ళు వచ్చేసరికి మనకు బస్ స్టేషన్స్లో కానీ సో ఇలా మనకు పబ్లిక్ ప్లేసెస్లో అయితే దీన్ని అయితే యూజ్ చేయడానికి అయితే బాగుంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి జస్ట్ సౌత్ కొరియాలోనే అనౌన్స్ చేశారు. సో మనకు వరల్డ్ వైడ్ అయితే లేదు, గ్లోబల్గా అయితే మనకైతే ఇది అవైలబిలిటీకి లేదు. ఓన్లీ జస్ట్ సౌత్ కొరియాలో అయితే వీళ్ళైతే దీన్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి కేవిఆర్ నుంచి. సో కేవిఆర్ అనేది తెలిసింది మనకు ఐఫోన్స్కి అనేది క్లోన్స్ అనేవి వీళ్ళైతే తయారైతే చేస్తుంటారు. సో ఇలా వచ్చేసరికి జస్ట్ ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి క్లోన్స్ తయారు చేసి వాళ్ళు రీలాంచ్ చేసి ప్రైస్ అనేది ఎక్కువ పెట్టి గోల్డ్ ఎడిషన్ కానీ సిల్వర్ ఎడిషన్ కానీ ఇలా అయితే వీళ్ళైతే తీసుకొస్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు స్టీవ్ జాబ్స్ ఎడిషన్ అని చెప్పేసి వీళ్ళు ఒక ఎడిషన్ అయితే వీళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి మనకు iPhone 4 పాస్ట్ 10 years క్రితం లాంచ్ అయింది. సో జస్ట్ iPhone 4 లాంచ్ అయింది 10 years కంప్లీట్ అయిన అందుకు గుర్తుగా వీళ్ళు వచ్చేసరికి iPhone 4 మోడల్లో వచ్చేసరికి ఈ ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకు 12 Pro Max, బట్ ఇది వచ్చేసరికి ఆ మోడల్లో అయితే దీని అయితే తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి స్టీవ్ జాబ్ ఎడిషన్ అని చెప్పేసి పేరు కూడా పెట్టారు. బ్యాక్ వచ్చేసరికి మనకి స్టీవ్ జాబ్ సిగ్నేచర్ అయితే దీనికి అయితే ఉంటుంది. సో వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఆయన ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సైకిల్ సైనింగ్ అవుట్. బాయ్.